brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। మొన్న మిర్చి నిన్న పొగాకు ఇప్పుడు మామిడి పంట మారినా పాలిటిక్స్ మాత్రం మారలేదు. వాణిజ్య పంటలపై అధికార కూటమి వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రైతుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విపక్షం ఆరోపిస్తుంటే ప్రభుత్వ చర్యల వల్లే పంటల దిగుబడి భారీగా పెరిగిందని కౌంటర్ ఇస్తోంది అధికార పక్షం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు మామిడి రైతులు. ఏపీ ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినా ఆ ధరకు కొనుగోలు జరగకపోవడంతో ఆందోళన బాట పడుతున్నారు. రాష్ట్రంలోని మామిడి సాగులో ఉమ్మడి చిత్తూరు జిల్లాదే అగ్రస్థానం. ఈ ఏడాది దాదాపు 2.70 లక్షల హెక్టార్లలో మామిడి సాగైంది. అంచనాలకు మించి దిగుబడి 8 లక్షల టన్నుల వరకు వచ్చింది. అయితే దిగుబడికి తగ్గట్టుగా డిమాండ్ లేకపోవడంతో మామిడి రైతుల్లో ఆందోళన నెలకొంది. తోతాపురి రకం మామిడికి కిలోకు 12 రూపాయల చొప్పున మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించింది. ఈ మొత్తంలో ఫ్యాక్టరీలు 8 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. మిగతా 4 రూపాయలను ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది. అయితే చిత్తూరు జిల్లాలో 34, తిరుపతి జిల్లాలో 7 పల్పు ఫ్యాక్టరీలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆదేశాల మేరకు మామిడిని కొనుగోలు చేయకపోవడంతో రైతులు మండిపడుతున్నారు. కుప్పం పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు మామిడి రైతుల ఇబ్బందుల నేపథ్యంలో రైతులు, పల్పు పరిశ్రమల ప్రతినిధులు, ప్రాసెసింగ్ యూనిట్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రైతుల నుంచి తక్షణం మామిడి కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని ప్రాసెసింగ్, పల్పు పరిశ్రమల ప్రతినిధులను ఆదేశించారు. అదే సమయంలో పల్పు పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్లను కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. మ్యాంగో పల్పుపై జీఎస్టీ తగ్గించాలని ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసినట్టు చెప్పారు ముఖ్యమంత్రి. వ్యవసాయం బాగా చేస్తున్నాం కాబట్టి ఆదాయం ఇది కూడా దిగుబడి బాగా పెరిగింది. ఈ సంవత్సరం ఎప్పుడు లేని దిగుబడి వచ్చింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రాబ్లం వచ్చింది. అదే సమయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రిక్వెస్ట్ చేశాను, ఈ జ్యూసెస్ కానీ వీటన్ని ట్యాక్స్ వేయద్దని. వీఆర్ వర్కింగ్ ఆల్ దీస్ థింగ్స్, విల్ సార్ట్ ఇట్ అవుట్. మరోవైపు మామిడి రైతుల అంశం పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది. కూటమి ప్రభుత్వ పాలన వల్లే మామిడి రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తున్న వైసీపీ రైతులకు మద్దతు తెలిపేందుకు ఈ నెల 9న జగన్ చిత్తూరు జిల్లాలో పర్యటిస్తారని ప్రకటించింది. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్ను సందర్శించి అక్కడ మామిడి రైతులను జగన్ పరామర్శిస్తారని ప్రకటించారు వైసీపీ నేతలు. ఏ సంవత్సరం కూడా ఇంత అధ్వానంగా, ఇంత దారుణంగా రైతులు నష్టపోయిన పరిస్థితి లేదు. అందుకని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 9వ తేదీ బంగారుపాలెంలో అక్కడ మార్కెట్ యార్డ్ కానీ తర్వాత రైతులంతా కూడా ప్రత్యేకంగా కలవడం కానీ చేయడం జరుగుతుంది. ఇప్పటికే మిర్చి, పొగాకు పంటలపై అధికార విపక్షాల మధ్య హాట్ పాలిటిక్స్ నడిచాయి. కూటమి ప్రభుత్వ తీరుతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించిన జగన్ 2 విడతల్లో మిర్చి, పొగాకు రైతులను పరామర్శించారు. ఇప్పుడు మామిడి రైతుల అంశం తెరపైకొచ్చింది. అటు అధికార పార్టీ మాత్రం రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని, వైసీపీ కావాలనే ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తోందని మండిపడుతోంది.